ఆ తర్వాత మీనరాశి వాళ్ళకి ఈ సూర్యుడి కుంభ సంక్రమణం 12వ స్థానంలో ఏర్పడుతోంది. ఇది వ్యయ స్థానం కాబట్టి వ్యతిరేక ఫలితాలుంటాయి. మీనరాశి వాళ్ళు ఎక్కువ కష్టపడితే తక్కువ ఫలితం వస్తూ ఉంటుంది. పనుల్లో కొంచెం విఘ్నాలుంటాయి. ఆఫీసుల్లో గూడా మీనరాశి వాళ్ళకి టెన్షన్స్ ఉంటాయి. ఆఫీసులో బాస్‌తో గాని, కొలీగ్స్‌తో గాని జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ సూర్యుడి కుంభ సంక్రమణం కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తోంది కాబట్టి, అనుకూల ఫలితాలు పెరగాలన్నా, వ్యతిరేక ఫలితాలు తగ్గాలన్నా, సూర్యుడు పూర్తిగా యోగించాలన్నా, సూర్యుడికి ప్రియమైన ధాన్యం గోధుమలు కాబట్టి, ఫిబ్రవరి 13 నుంచి మార్చి 14 మధ్యలో వచ్చే ఆదివారాలు నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించాలి. అలాగే కేజింబావు గోధుమలు ఎరుపు వస్త్రంలో కట్టి ఆదివారం పూట ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి ఈ సమయంలో వచ్చేటటువంటి ఆదివారాలు అంటే ఫిబ్రవరి 13 నుంచి మార్చి 14 మధ్యలో వచ్చే ఆదివారాలు విష్ణు సహస్రనామ స్తోత్రం గాని, విష్ణు పంజర స్తోత్రం గాని వినండి. లేదా ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదువుకోండి. ఆదిత్య హృదయం వినండి. లేదా సూర్యాష్టకం వినటం గాని, చదవటం గాని చేయండి. ఈ పరిహారాలు చేసుకుంటే సూర్యుడి కుంభ సంక్రమణం ద్వాదశ రాశుల వాళ్ళకి అనుకూల ఫలితాలు పెంచుతుంది. వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేస్తుంది. ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో వచ్చే మార్పు, దానివల్ల ద్వాదశ రాశులకి కలిగే ఫలితాలు, పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలంటే ఆధార్ ఆధ్యాత్మిక ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.